Hi, my name is D. Gopi, lecturer in Commerce, Go Degree College, Bichkunda, Kamaredi District, Telangana State. So today we are discussing Bowley's Queenness. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే బౌలే వైషమ్య. బౌలే వైషమ్య గుణకం అంటే ఏంటిది? దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే బౌలీ. బౌలీ ప్రతిపాదించింది కాబట్టి దీన్ని బౌలీ వైషమ్య గుణకం అని చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. బౌలీ ప్రకారం సాపేక్ష వైషమ్యానికి ప్రత్యామ్నాయ పద్ధతిని కనిపెట్టాడు. మనకి కాల్పేరెన్స్ వైషమ్య గుణకానికి ప్రత్యక్ష పద్ధతి, సాపేక్ష వైషమ్యానికి ఆల్టర్నేటివ్ మెథడ్ను కనిపెట్టింది ఎవరు అంటే బౌలీ. అది ఏ విధంగా కనిపెట్టాడంటే చతుర్థాంశాలను ఆధారంగా చేసుకొని క్వార్టర్లీ డీవియేషన్ను బేస్ వేసుకొని బౌలీ వైషమ్య గుణకాన్ని కనుక్కోవడం జరిగింది అన్నట్టు. అందులో మనకి ఏంటిదంటే అసౌష్ఠవ విభజనంలో మధ్యగతం నుంచి చతుర్థాంశాలు సమాన దూరంలో ఉండవు. మధ్యగతం నుంచి చతుర్థాంశాలు సమానంగా ఉండవు. ధనాత్మకంగా వైషమ్యం చెందిన విభజనంలో Q1 కంటే Q3 మధ్యగతం నుంచి దూరంగా ఉంటుంది. దానికి భిన్నంగా రుణాత్మకంగా వైషమ్యం చెందిన విభజనంలో Q3 కంటే Q1 మధ్యగతం నుంచి దూరంగా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో క్రింది సూత్రం సహాయంతో వైషమ్యాన్ని మదింపు చేయడం జరుగుతుంది. బౌలే వైషమ్య గుణకం ద్వారా మదింపు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఆ సూత్రం ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి సూత్రం అంటే బౌలీ వైషమ్య గుణకం వైషమ్య గుణకానికి సూత్రం Q3 ప్లస్ Q1 మైనస్ 2 మీడియన్ అంటే 2 మధ్యగతము బై Q3 మైనస్ Q1. Q3 లెక్కించాలి, Q1 లెక్కించాలి, మధ్యగతం లెక్కించాలి. ఈ 3 లెక్కిస్తే ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మనం బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఈ మానాన్ని అంటే ఈ సూత్రాన్ని చతుర్థాంశ వైషమ్యమానంగా అని కూడా అంటారు. గుణకం విలువ +-1 మధ్య మారుతూ ఉంటుంది. ఈ పద్ధతి ప్రత్యేకంగా విస్తృత అవధి విభజనల్లో అత్యంత విలువలు గల విభజనాల్లో ఉపయోగకరంగా ఉంటుంది మనకి. ఇందులో కూడా మనకి ఇంతకుముందు మాదిరి వ్యక్తిగత శ్రేణులలో బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించాలి, విచ్ఛిన్న శ్రేణులలో బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించాలి, అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. మనం ఎందులో అంటే విచ్ఛిన్న శ్రేణులలో బౌలే వైషమ్య గుణకానికి లెక్కించడానికి చూద్దాం. అయితే ఇక్కడ ఇచ్చిన దత్తాంశం ఏంటంటే ఈ క్రింది దత్తాంశంని ఆధారంగా చేసుకొని బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించమన్నాడు. దానికి ఏమేమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ దత్తాంశం పరిమాణం, పౌనపున్యం. పరిమాణం 4.0,
4.5, 5.0, 5.5, 6.0, 6.5, 7.0, 7.5, 8.0. సో ఇది ఇచ్చిన పరిమాణం. సో ఇక్కడ మనకి 0.5, 0.5 ఇంక్రీజ్ అవుకుంటూ పోయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 10, 18, 22, 25, 40, 15, 10, 8, 7 ఇవి ఇచ్చిన పౌనపున్యాలు మనకి. సో అయితే ఇక్కడ మనకి 10, దీని నుంచి మనం ఏం చేయాలంటే మధ్యగతం కనుక్కోవాలంటే ఇంతకుముందు మధ్యగతం ఏ విధంగా అనుకుంటాం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ 10కి 10, 10 ప్లస్ 18, 28, 28 ప్లస్ 22, 50, 50 ప్లస్ 25, 75, 75 ప్లస్ 40, 115, 115 ప్లస్ 15, 130, 130 ప్లస్ 10, 140, 140 ప్లస్ 8, 148, 148 ప్లస్ 7, 155. సో ఇక్కడ పౌనపున్యాల మొత్తం ఎంత అంటే 155. అంటే n అంటే మనం ఏం చెప్పుకున్నాం, పౌనపున్యాల మొత్తం మనకు n అనుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకి సూత్రం ఏంటి అంటే బౌలే వైషమ్య గుణకానికి సూత్రం ఏంటిది, Q3 ప్లస్ Q1 మైనస్ 2 మధ్యగతము, Q3 మైనస్ Q1. సో ఈ మూడు కూడా మనం లెక్కించాల్సి ఉంటుంది. ఏమేంటిది, మధ్యగతము, Q1 క్వార్టర్లీ డివియేషన్ అండ్ Q3. సో ముందుగా మధ్యగతం లెక్కిద్దాం. మధ్యగతం లెక్కేయాలంటే మనకు సూత్రం m is equal n plus 1/2. సో n ఇక్కడ మనకి ఏంటి అంటే అంశాల మొత్తం అంటే పౌనపున్యాల మొత్తము మనకి 155 ప్లస్ 1/2. సూత్రం మనకి m is equal n plus 1/2 కాబట్టి n ఇక్కడ మనకి 155 ప్లస్ 1/2. 155 ప్లస్ 1 156/2 వేస్తే 78 అవుతుంది. సో ఈ 78 అనేది మనకి ఇక్కడ ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో సంచిత పౌనపున్యంలో ఎందులో ఉందనేది చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఎందులో ఉంది, 115లో ఉంది. సో 115లో ఉంది కాబట్టి మనకు ఇది సో 115లో ఉంది కాబట్టి మనకు దానికి ఎదురుగా ఉన్న దాంట్లో పరిమాణంలో అప్పుడు m ఎంత అవుతుంది అంటే 6.0 మధ్యగతం. నెక్స్ట్ Q1కి సూత్రం n ప్లస్ 1/4, n ప్లస్ 1/4. సో ఇక్కడ n 155 ప్లస్ 1/4, 156/4 చేస్తే మనకి 39 వచ్చింది. 39 అనేది ఎందులో ఉంది అంటే మళ్ళీ 39 అంశము 50లో ఉంది. సో 50లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి Q1 ఎంత 5.0, 5.0. తర్వాత Q3. సో Q3కి సూత్రం 3 into n plus 1/4. n మనకి 155 ప్లస్ 1/4, 3 into 156, 3 into 156/4, 3 into 156 వేస్తే ఎంత
468/4 వేస్తే 117. Q3 ఎంత? 117. సో 117 అది ఎందులో ఉంది అంటే మనకి ఇక్కడ 117 అనేది 130లో ఉంది. 130లో ఉంది కాబట్టి మనకి 6.5 అనేది మనకి Q3 అనుకోవాలి. సో అప్పుడు మనకి బౌలే వైషమ్య గుణకం ఏంటి సూత్రం ఇది ఉంది కదా, Q3 + Q1 - 2 × M/Q3 - Q1 అనేది సూత్రం. ఈ సూత్రంలో మనకు వచ్చిన విలువల్ని ప్రతిక్షేపించడం జరుగుతుంది. సో ప్రతిక్షేపిస్తే Q3 మనకి ఎంత వచ్చింది? 6.5 కాబట్టి 6.5 తీసుకుందాం. ప్లస్ Q1 ఎంత వచ్చింది? 5.0 -2 ఇంటూ మధ్యఘాతం ఎంత? 6.0 వచ్చింది కాబట్టి 6.0 తీసుకున్నాం ఇక్కడ. బై Q3 - Q1. Q3 6.5 - Q1 5.0 చేస్తే 6.5 + 5 చేస్తే 11.5. 2 × 6 చేస్తే 12 బై 1.5. 6.5 - 5 తీసేస్తే 1.5 చేస్తే -0.5/1.5 చేస్తే -0.33. సో బౌలే వైషమ్య గుణకానికి మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 0.33 అనే ఆన్సర్ బౌలే వైషమ్య గుణకానికి రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు దత్తాంశాన్ని లెక్కిద్దాం. సో అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు దత్తాంశాన్ని లెక్కించడం ఏంటి సూత్రం అంటే సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న సూత్రమే మనకి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దత్తాంశం అనేది వ్యక్తిగత శ్రేణిలో ఉందా, విచ్ఛిన్న శ్రేణులలో ఉందా, అవిచ్ఛిన్న శ్రేణులలో ఉందా అనేది మనం ముందు చూసుకోవడం జరుగుతుంది. సో వ్యక్తిగత శ్రేణులలో ఉంటే కనుక మనకి ఇచ్చిన దత్తాంశం అనేది అవిచ్ఛిన్న శ్రేణులలో ఉంది. ఏ శ్రేణిలో ఉంది? అవిచ్ఛిన్న శ్రేణులలో ఉంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటిదంటే ఈ దిగువ దత్తాంశం నుండి బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించండి అని చెప్పడం జరిగింది. సో బౌలే వైషమ్య గుణకానికి మనకి సూత్రం Q3 + Q1 - 2M × 2M/Q3 - Q1. ఇది మనకి బౌలే వైషమ్య గుణకానికి సూత్రం. ఈ సూత్రం ప్రకారం మనం 3 లెక్కించాలి. ఏమేంటిదంటే ఏమేమి లెక్కించాలి అంటే మధ్యఘాతం లెక్కించాలి, Q1 లెక్కించాలి, క్వార్టర్లీ డీవియేషన్ 1 లెక్కించాలి, క్వార్టర్లీ డీవియేషన్ 3 లెక్కించాలి. అంటే 25%, 75% అనేది మనం లెక్కించడం జరుగుతుంది. అయితే ఇచ్చిన దత్తాంశం లాభము కంపెనీల సంఖ్య 10 కంటే తక్కువ అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. 50 కంటే ఎక్కువ ఎంత? 60 కాబట్టి 60. సో ఇప్పుడు మనం కంపెనీల సంఖ్య 5, 12, 20, 16, 5, 2 వచ్చింది.
ముందుగా మనం ఏం చేయాలంటే ఇచ్చిన దత్తాంశాన్ని ఇచ్చిన పౌనపున్యాలను ఏం చేయాలంటే వాటిని సంచిత పౌనపున్యంలోకి మార్చుకోవాలి. కన్వర్టెడ్ టు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ టు కన్వర్టెడ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మనకి ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5కి 5 ప్లస్ 12 17 ప్లస్ 20 37 ప్లస్ 16 53 ప్లస్ మనకి 53 ప్లస్ 5 58 ప్లస్ 2 60. సో ఇక్కడ మనకి n అంటే పౌనపున్యాల మొత్తం 60. నెక్స్ట్ సూత్రం మనకి దేనికి? మధ్యగతానికి అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు, కంటిన్యూస్ సిరీస్లో ఉన్నప్పుడు సూత్రం ఇది. సో ఈ సూత్రం ప్రకారం మనం మధ్యగతాన్ని లెక్కించాల్సి ఉంటుంది. సో మధ్యగతానికి అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు సూత్రం m is equal to L1 plus n/2 minus Cf by F into C. సో ఇక్కడ మనకి ముందుగా n/2 లెక్కించాలి. m మధ్యగతానికి n/2. n ఎంత? పౌనపున్యాల మొత్తం 60 కాబట్టి 60/2 వేస్తే 30 వచ్చింది. ఈ 30 అనేది మనకు ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉంది చూసుకోవాలి. 37లో ఉంది కాబట్టి 37లో చూసుకోవాలి మనం. సో మనకి 30 కాబట్టి 37లో ఉంది. అప్పుడు మనకి n/2 ఎంత? 37. CF ఎంత అంటే ఈ CFలో పైన భాగాన్ని తీసుకోవాలి. ఈ 17 CF అనుకోవాలి. నెక్స్ట్ ఈ F అంటే Fలో ఎదురుగా 20ని F అనుకోవాలి. L1 20 అనుకోవాలి. L1 ఎంత? 20. సో అప్పుడు ఈ ఇచ్చిన దత్తాంశాన్ని మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో L1 20 ఎందుకంటే దిగువ తరగతి అంతరాన్ని తీసుకోవాలి. L1 అంటే 20. n/2 30 వచ్చింది. CF 17 దాని పైనది మనకు వచ్చిన నుంచి పైన తీసుకోవాలి. పౌనపున్యం ఫ్రీక్వెన్సీ 20. మనం పౌనపున్యంలో మనకు ఎందులో అయితే ఆ 30 ఉందో దానికి ఎదురుగా పౌనపున్యాల్లో ఉంది F అనుకోవాలి. C అంటే తరగతి అంతరాల మధ్య తేడా 10 ఉంది. సో 10 ఉంది కాబట్టి 10 అనుకోవాలి. ఇప్పుడు ఈ విలువల్ని మనం మధ్యగతం సూత్రంలో ప్రతిక్షేపించాలి. మధ్యగతం సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే అప్పుడు మనకు m is equal to L1 20 plus 30 minus 17. 30 n/2 minus CF 17 by F 20 into 10. So 30 minus 17 by 20 into 10. సో మళ్ళీ m is equal 20. 13లో నుంచి 17 తీసేస్తే 13 by 20 అట్లాగే ఉంటుంది ఇంటూ 10. ఇప్పుడు ఏం చేయాలి? m is equal 13/20 ఇంటూ 10 చేస్తే మనకి 6.5 వస్తుంది. అప్పుడు 20 ప్లస్ 6.5 చేస్తే m is equal 26.5. సో నెక్స్ట్ మనం ఏం లెక్కించాలి? Q1 అనేది లెక్కించాలి. Q1కి సూత్రం ఇది. ఎక్కడ మారుతుందంటే సూత్రం ఇక్కడ మనకి n/4 ఇక్కడ మారుతుంది. Q1 is equal L1 plus n/4 minus CF by F into C. So Q1 is equal
n/4 n ఎంత ఉంది మనకి 60 ఉంది కాబట్టి 60/4 చేస్తే 15 ఉంది. ఈ 15 అనేది మనకు ఎందులో ఉంది 15 అనేది మనకు 17లో ఉంది. సో 17లో ఉంది కాబట్టి అప్పుడు CF ఎంత 5 CF 5 అవుతుంది. F ఏమో 12 అవుతుంది. L1 10 అవుతుంది. L1 10 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలను తీసుకొని మనం Q1లో ప్రతిక్షేపించాలి. సో Q1లో ప్రతిక్షేపిస్తే ఇక్కడ Q1 L1 మనకి 10 n/4 15 CF 5 F 12 C తరగతి అంతరాల మధ్య 10. సో Q1 L1 10 కాబట్టి 10 15 minus 5/12 to 10. 15లో నుంచి 5 తీసేస్తే 10 కాబట్టి 10/12 into 10. సో Q1 10/12 into 10 చేస్తే మనకు 8.3 వస్తుంది. ఇప్పుడు 10 plus 8.3 18.3. సో ఇది Q1కి. నెక్స్ట్ Q3కి మనకి సూత్రం ఏంటిది అంటే Q3కి సూత్రం Q3 plus L1 plus 3 into n/4 minus CF by F into C. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కడ మారింది మనకు సూత్రం అంటే ఈ 3 into n ఇక్కడ మారింది. సో దానికి సూత్రం మళ్ళీ 3 into nకి. Q3 is equal 3 into n/4. సో n ఎంత మనకి 60 కాబట్టి 3 into 60 ఎంత 180. 180/4 చేస్తే 45. 45 అనేది ఎందులో ఉందో మనం చూసుకోవాలి. Q3 అనే 45 విలువ మనకు ఎందులో ఉందనేది చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు 45 అనేది 50లో ఉంది. సారీ 45 అనేది మనకు 53లో ఉంది. 53లో ఉంది. 53లో ఉంది కాబట్టి అప్పుడు మనకి Q3 మనకి ఎంత వచ్చింది 45 వచ్చింది కాబట్టి 45 అనేది ఎందులో ఉంది అంటే మనకి 53లో ఉంది. సో 53లో ఉంది. సో అప్పుడు మనకి CF అనేది ఎంత అవుతుంది 37. CF అనేది 37, F ఏమో 16, L1 ఏమో 30. సో L1 30, F ఏమో 16, CF ఏమో 53 అవుతుంది. సో
సి విలువ తరగతి అంతరాల మధ్య తేడా ఎంత ఉంది మనకు 10 ఉంది కాబట్టి 10. సో ఇప్పుడు ఈ సూత్రాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంకా ఇక్కడ L1 30 3 into n/4 45 CF 37 EF 16 C 10 కాబట్టి Q3 is equal 30 plus 45 minus 37 by 16 into 10. సో 45 నుంచి 37 తీసేస్తే 8. సో 30 plus 8 by 16 into 10. సో 30 plus 8 by 16 into 10 చేస్తే 5. సో Q3 is equal to ఎంత మనకి 35 వచ్చింది. Q3 is equal to ఎంత 35. ఇట్లాగే ఇప్పుడు మనకు అన్నీ వచ్చినాయి కదా, మధ్యగతము Q3 Q1 ఈ మూడు వచ్చినాయి కాబట్టి ఈ మూడింటిని మనం ఏం చేయాలి, బౌలే వైషమ్య గుణకం సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఇందులో ప్రతిక్షేపించాలి, బౌలే వైషమ్య గుణకంలో ప్రతిక్షేపించాలి. సో బౌలే వైషమ్య గుణకానికి సూత్రం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. Q3 ప్లస్ Q1 మైనస్ 2 ఇంటూ మధ్యగతం బై Q3 మైనస్ Q1. సో Q3 ఎంత వచ్చింది మనకు 35 వచ్చింది. 35 ప్లస్ Q1 ఏమో 18.3 మైనస్ 2కి 2 అట్లాగే రాసుకుంటాం. మధ్యగతం 2.6 వచ్చింది. 26.5 వచ్చింది. సో 26.5 ఇంటూ 2 వేయాలి ఇక్కడ. మళ్ళీ Q3 35 మైనస్ Q1 18.3. సో ఇక్కడ 35 ప్లస్ 18.3 ప్లస్ చేస్తే 53.3. 2 ఇంటూ 26.5 వేస్తే 53 వస్తుంది. సో బై 35 మైనస్ 18.3 చేస్తే 16.7 వచ్చింది. సో అప్పుడు 53.3లో నుంచి 53 వేసేస్తే 0.3 16.7. ఇప్పుడు చేస్తే 0.02 వచ్చింది. సో వైషమ్య గుణకానికి మనకు ఏమొచ్చింది 0.02 బౌలే వైషమ్య గుణకం. సో మళ్ళీ ఇక్కడ చతుర్థాంశాల విచలన గుణకానికి సూత్రం Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. సో Q3 మనకి ఎంత వచ్చింది 35 మైనస్ Q1 18.3 బై Q3 35 ప్లస్ 18.3. సో 35 మైనస్ 18.3 ఇస్తే 16.7 బై 35 ప్లస్ 18.3 వేస్తే 53.3 చేస్తే మనకి 0.313. సో ఇదేంటిది చతుర్థాంశ విచలన గుణకానికి సూత్రము ప్లస్ ఆన్సర్. సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, బౌలే వైషమ్య గుణకంలోని విచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించడం, అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు అంటే డిస్క్రీట్ సిరీస్లో బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించినాం, అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు బౌలే వైషమ్య గుణకాన్ని లెక్కించినాం. సో ఇది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే లాంగ్ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. కాల్ పేరెంట్స్ వైషమ్య గుణకం అన్న లేకపోతే బౌలే వైషమ్య గుణకం అన్న ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు. సో ఇందులో ఇంకా బ్రీఫ్గా ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసే కనుక ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ. మనకి అక్కడ కేంద్ర స్థానపు కొలతల్లో 3 కనుక్కున్నాం కదా, మధ్యగతము, బహుళకము, అంకమధ్యము. ఆ 3 ఇక్కడ చేస్తే కాల్ పేరెంట్స్ వైషమ్య గుణకం వస్తుంది. మధ్యగతం మళ్ళీ అక్కడ మధ్యగతము క్వార్టర్లీ డివిజన్ అవి 2 కనుక్కున్నాం కాబట్టి అవి 2 చేస్తే ఇక్కడ బౌలే వైషమ్య గుణకం అనేది వస్తుంది.
ఈ రెండు వేస్తే